అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ హితాభిలాషులు. రచయిత రాచకొండ రంగనాథ శర్మ గారు. ఇక కథలోకి వెళితే, ఏమండి, ఇవాళ మా పిన్ని జయ వస్తున్నారు. మెయిల్లో వస్తున్నామని ఉత్తరం వచ్చింది. ఓసారి బజార్ వెళ్ళి వస్తారా? ఏం, కాఫీ గుండా పంచదార పట్టుకొస్తారని? ఎందుకని? ఇంట్లో నిండుకున్నాయి కనుక. అప్పుడే అయిపోయాయా? అందుకేగా తెమ్మన్నది. చదువుతున్న పేపర్ మడచి ప్రక్కన పెట్టి సరోజ ముఖంలోకి చూశాడు. వెళ్తారా? సరు, సంసారం ఆడదాని చేతుల్లో చక్కబడుతుందంటారు. అయితే ఇప్పుడేమయ్యిందని? ఇంతకంటే ఏం కావాలి? నెలకు సరిపోయేలా తెచ్చినవి 15వ తారీఖుకే అయిపోయాయి అంటున్నావు. నేనేం కూర్చొని తినేశానంటారా? ఆ మాట నేను అనలేదు సరు. మరి మన ప్రక్కింటి రాజమ్మ గారికి బదులిచ్చాననేగా ఈ ఉపన్యాసం. ఆ సంగతి నాకు తెలియదు సరు. అయినా నువ్వెందుకు అప్పులివ్వాలి, అప్పులు చెయ్యాలి? నువ్వెప్పుడైనా అప్పుకెళ్తే ఈ రాజమ్మగారే ఇచ్చి పంపారా? ఆ అలవాట్లు వాళ్ళకే లేనప్పుడు నువ్వు ఆ అలవాటును తగ్గించుకోవాలి. సరోజకి ఈ మాటలు బాధనిపించాయి. ఇంతకు తప్పంతా నాదేనంటారు. ఆ మాట కూడా నేను అనటం లేదు సరు. మనం ఓ నిర్ణయానికి కట్టుబడాలి, ఒక ఉద్దేశంతో నిలబడాలి. ఒక్కటి ఆలోచించు. మనకొచ్చే జీతం కాక ప్రతి నెల 25కో 10కో ఇంటి దగ్గర నుంచి తెప్పించుకోకుండా అవుతుందా? లేదని బాధపడటం కంటే ఉన్నదాన్ని ఉన్నంతగా తలుచుకొని కమ్మగా కాలక్షేపం చేయటం నేర్చుకోవాలి. అందులో తృప్తి లేదు. అయితే మా వాళ్ళు రావటం మీకు ఇష్టం లేదా? సూటిగా అడిగింది సరోజ. సరు, అంత ఇష్టం లేకపోతే చెప్పేయండి. ఎవరిని ఈ ఇంటి గడప త్రొక్కవద్దని ఉత్తరాలు రాసేస్తాను. సరు, మనం వెళ్ళేది లేకపోయినా వాళ్ళైనా వస్తున్నారని సంతోషించాల్సింది పోయి, సరు, ఎవరి సంతోషాలు వాళ్ళవి, ఎవరి ఆనందాలు వాళ్ళవి. ఒకరికొకరు అడ్డనుకోవటం తెలివి తక్కువ. ఇప్పుడు మీ వాళ్ళు వస్తారు, వెళ్తారు. ఇక్కడేం కాపురం ఉండిపోరు. దానికి నేనేమనలేదు. అంతా మన అవసరాలు చూసుకోకుండా అప్పులు ఇవ్వటం దేనికని అన్నానంతే. సరే, కూరలు కూడా ఏమైనా కావాలా? కుర్చీలోంచి లేచి బట్టల స్టాండు వైపు దారి తీశాడు సుందరం. ఈ మాట తనను హేళన చేయటానికా అని అనుమానపడింది సరోజ. మీరేం తేవక్కర్లేదు. వచ్చేవాళ్ళందరూ మన ఇంట్లో కాఫీల కోసం కూరల కోసం రారులేండి. సరు, నీ ధోరణి నీదేనన్నమాట. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోలేదా నన్ను? ఇలా మనలో మనమే తగవులాడుకోవటమే ఏమంత మంచి పని కాదు. సరోజలో ఉక్రోషం బాగా పెరిగింది. ముఖం ఎర్రబారింది. సుందరం గమనించాడు. సరేలే, ఇప్పుడే 15 గంటలో వచ్చేస్తా. ఇద్దరం కలిసే స్టేషన్కి వెళ్దాం. నువ్వు రెడీగా ఉండు. సంచి చేత్తో పుచ్చుకొని బయటకు నడిచాడు సుందరం. సరోజ భర్త వెళ్ళిన వైపే చూస్తూ నిల్చుంది. 5 నిమిషాల తర్వాత బరువుగా నిట్టూడ్చి బాత్రూం వైపు నడిచింది. ముఖం గడుక్కొని గదిలోని అద్దం ముందు నిల్చున్న సరోజ ఆలోచనలు కట్టతెగిన ప్రవాహంలా రాసాగాయి. నేనేదో దుబారా చేస్తున్నట్టు ఆయనెందుకు బాధపడి నన్ను బాధ పెట్టాలి? సంసారమే సంసారం. అప్పులు పప్పులు లేకుండా జరిగేదా? ఆ మాత్రం దానికి నన్నెందుకు అలా నిలదీసడగాలి? అయినా మా ఆడవాళ్ళంటేనే ఈ మగరాయళ్లకు బొత్తిగా అలుసు. బానిసగా చూస్తారు, ఆటబొమ్మగా ఉపయోగించుకుంటారు. ఛ, పెళ్లి చేసుకొని ఈ నరకాన్ని అనుభవించే కంటే కలకాలం కన్యగా ఉంటే హాయిగా ఉండేది. ఈ ఆలోచనలతో సరోజ కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. మనస్సులో మరణశయ్య మీద ఉన్న తన తండ్రి మెదిలాడు. త్యాగం పేరుతో తను పెళ్లికి ఒప్పుకుంది. తండ్రి కోసం అవునంది. గడియో క్షణంలోనూ తన తండ్రి మృత్యుముఖంలోకి ప్రవేశించబోతున్నప్పుడు, పిన్ని తనను బలవంతపరచినప్పుడు, తన తల్లి దీనంగా తనను ఏదో యాచిస్తున్నట్లు కనిపించినప్పుడు, పరిస్థితుల ఒత్తిడికి తట్టుకోలేక తన దృష్టిలో మంచి అని అనిపించని పెళ్లికి ఒప్పుకుంది. సరోజ, నా కోసం త్యాగం చేశావా అమ్మా నీ జీవితాన్ని? ఇవే తండ్రి ఆఖరి మాటలు. కడశ్వాసతో బరువుగా వెలువడిన మాటలు. నిశ్చింతగా కన్ను మూశాడాయన. ఆ తర్వాత పిన్నితో వెళ్ళిపోయింది తను. పిన్ని తనకు సుందరంతో వివాహం జరిపింది. తానాశించినదంతా బూడిదయ్యింది. ఒకరి మాట కోసం తన జీవితాన్నే బలిపెట్టింది తను. ఇప్పుడు అనుభవిస్తున్నానందుకే అనుకుంది సరోజ. ఏమిటా అనుభవించేది? అద్దంలోని తన నీడ తనను వెక్కిరించినట్లయింది. నరకం అనుభవిస్తున్నాను.
కసిగా అంది సరోజ. నీ జీవితాన్ని నువ్వే నరకం చేసుకుంటూ నరకం అనుభవిస్తున్నానని బాధెందుకు? గోరంతను కొండంతగా తలుచుకొని దుఃఖపడటం కంటే కొండంత కష్టాన్ని అనువుగా ఆహ్వానించ నేర్చుకోవటంలో తృప్తి లేదు? లేదు, తృప్తి లేదు. నేనంటేనే పురుగును చూసినట్లు చూస్తారు. లేదు, ఆయన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. అనుక్షణం నీకోసం ఆయన తప్పించిపోతాడు. నీ కనురెప్పల నీడల్లో స్వర్గాన్ని వెతుక్కుంటూ హాయిగా ఉండాలని ఆరాటపడతాడు. పరాకాష్ఠ చెందిన ప్రేమ శిఖరాలకు నిన్ను ఆధారంగా చేసుకొని చేరాలని ఉబలాట పడతాడు. కానీ నీలో పేరుకుపోయిన ఒకనాటి భావం కరిగిపోలేదు. పైగా నీ అహాన్ని రెచ్చగొడుతుంది. ఏమిటా భావం? పెళ్ళంటే బానిసత్వం అని మొక్కగానే త్రుంచి ఉండాల్సింది. వాతావరణం నీవు పోసుకున్న నారుకు నీరై మొక్కను మ్రానుగా చేసింది. మించిపోయింది లేదు. ఇప్పటికైనా నీ భర్త అభిరుచులకు అనుగుణంగా నడుచుకో. అందులో తప్పేమిటి? అలుసైపోవటం నాకిష్టం లేదు. పిచ్చిదానా, మంచితో విషాన్ని మృంగించగలవు కానీ చెడుతో అమృతాన్ని తాగించగలవా? అనురాగంతో అతని హృదయాన్ని దోచుకోగలవు కానీ అహంతో అతన్ని ఒప్పించగలవా? నీ హృదయ వీణకు ఆయన శృతిగా నిలబడకపోతే, అపశృతులు తప్పితే హృదయాన్ని కరిగించే సంగీతం ఎలా వస్తుంది? ఆయనదంతా అదో రకం. నన్నాయన ప్రేమించటం లేదు. నేనంటేనే ఆయనకు ఇష్టం లేదు. సరు ఉలిక్కిపడింది. కూరల సంచితో గుమ్మం దగ్గర నిల్చున్న సుందరాన్ని చూసింది. టైం అవుతోంది, ఇంకా తయారవలేదా? మీరెళ్ళండి, నేను రాను. సుందరం బాధపడ్డాడు. కోపమూ వచ్చింది. ఎందుకని? ఒంట్లో బాగాలేదు. ఇప్పటికిప్పుడే ఏం కొంప మునిగిందని? మూలగవలసింది ఎప్పుడో మూలిగింది. ఇంతకు నువ్వు రాననేగా చెప్పేది? అవును. సరే. సుందరం విసురుగా వెళ్ళిపోయాడు. ఏమోయ్ సరోజ, రాలేదా? బండి దిగుతూనే ప్రశ్నించారు సరస్వతమ్మగారు. రాలేదు ముక్తసరిగా జవాబిచ్చేసరికి సుందరం ముఖంలోకి చూసింది సరస్వతమ్మగారు. ఎందుకు రాలేదు బావా? అక్క మరదలు జయ అడిగింది. వినిపించుకోనట్లు ఊరుకున్నాడు సుందరం. నువ్వు రావద్దన్నావా? సూటిగా అడిగింది జయ. ఊహు, తనే రానంది, తలనొప్పిగా ఉందని. లైసెన్స్ కూలి తొందర చేయటంతో సామానుతో అక్కడి నుంచి కదిలి స్టేషన్ బయటకు నడిచి రిక్షాలో కూర్చున్నారు జయ, సరస్వతమ్మగారు. సుందరం సైకిల్ ఎక్కి రిక్షాను అనుసరించాడు. ఇంటి ముందు ఆగిన రిక్షాలోంచి జయ ముందుకు వచ్చి దిగి అక్క అంటూ లోపలికి ప్రవేశించింది. అక్కా అక్కా! సరోజకు మెలకువ వచ్చింది. ఎంత నిద్ర పట్టేసింది తనలో తనే అనుకుంది. తలనొప్పి ఎలా ఉందక్క? జయ ప్రశ్నకు సరోజ ఉలిక్కిపడింది. నాకే తలనొప్పి లేదు, చిరాగ్గా అంది. మరి బావ అలా చెప్పాడేం? అయినా అలా ఉన్నావే, ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది. పిన్ని ఏది? అమ్మ, సరస్వతమ్మగారు రానే వచ్చారు. రా పిన్ని, ఆహ్వానించింది సరోజ. ఏమే, తలనొప్పి ఎలాగుంది? అదేం అలా నీరసంగా ఉన్నావు? జయ అక్కడి నుంచి కదిలింది. ఊరికే పిన్ని, పడుకొని లేచాగా, అందుకేనేమో. సుందరం నిట్టూర్చాడు. సరస్వతమ్మగారు ఆ నిట్టూర్పులోని భావాన్ని పసిగట్టినట్లున్నారు. మొహం కడుక్కో సరోజ అందామె. సరోజ ముఖం కడుక్కున్నాక కాఫీ పెట్టు, చెంప చెల్లుమన్నట్లయింది. కాఫీ పొడి ఎక్కడక్కయ్యా? జయ వస్తూనే అడిగింది. ఆశ్చర్యపోయారంతా. అయితే జయ కాఫీ కలపడానికి సన్నాహాలు చేస్తోందన్నమాట మనసులోనే అనుకున్నాడు సుందరం. ఏమిటా స్వతంత్రం అన్నట్లుగా జయ ముఖంలోకి చూశారు సరస్వతమ్మగారు. ఆ హక్కు నాకుందిలే, కళ్ళతోనే జవాబిచ్చింది జయ. సరోజ తడబడింది. సుందరం చిన్నగా నవ్వుకున్నాడు. జయతో సరోజ లోపలికి వెళ్ళింది. తిరిగి వచ్చి పిన్ని దగ్గర కూర్చుంది. మరో 5 నిమిషాల్లో జయ ట్రేలో పెట్టి కాఫీలు తెచ్చి తల్లికి, బావకు, సరోజకు ఇచ్చింది. తనొక గ్లాస్ తీసుకుంది. జయ, సుందరం, సరస్వతమ్మగారు కాఫీలు పూర్తి చేశారు. సరోజ కాఫీ గ్లాస్ అలాగే ఉంది. చల్లారిపోతోంది, వేగం తాగేయ్. నేను కాఫీ మానేశా పిన్ని. సుందరానికి బాధ కలిగింది ఆ మాట. ఎన్నాళ్ళ నుంచి? అంతా 10 రోజులవుతోంది. సుందరానికి అంతా అయోమయంగా అనిపించింది. మందలిద్దామనుకుని ఊరుకున్నాడు. సరస్వతమ్మగారు ప్రతి విషయాన్ని ఏదో అనుమానంతో గమనిస్తూనే ఉన్నారు. అక్కడితో ఆ ప్రసక్తి ఆగిపోయింది. సరు గదిలోకి వెళ్తూ పిలిచాడు సుందరం. సరోజ తప్పనిసరిగా వెళ్ళింది. చూడు సరు, నీ వ్యవహారం నాకేం నచ్చలేదు. కాఫీ మానేశానని అబద్ధాలెందుకు చెప్పావు? సరోజ జవాబివ్వలేదు.
ఇంటికెవరైనా వచ్చినప్పుడైనా నవ్వుతూ ఉండడం నేర్చుకోవాలి. ఇలా నా పరువు తీయటంలో నీ ఉద్దేశం ఏమిటి? దానికి సరోజ సమాధానం చెప్పలేదు. సరే వెళ్ళు. గదిలోంచి బయటకు వచ్చి ఇప్పుడే 1 గంటలో వచ్చేస్తా, ఆఫీస్కెళ్ళాలి సరస్వతమ్మ గారితో చెప్పి సుందరం బయటకు నడిచాడు. ఆదివారం కూడా ఆఫీసేనా అనుకున్నారావిడ. సరోజ వచ్చింది. తన ముఖ కవలికలను కప్పిపుచ్చుకుంటూ నవ్వటానికి ప్రయత్నించింది సరోజ. చూడు సరోజ, ఒకనాడెప్పుడో ఈ విధంగా జరుగుతుంటే చూడాల్సి వస్తుందని నాకు తెలుసు. నిశ్చేష్టురాలయ్యింది సరోజ. అంతా నాకు తెలుసులే సరోజ. సుందరాన్ని నువ్వింకా అర్థం చేసుకోలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. పిన్ని కంఠం వణికింది. గతాన్ని త్రవ్వుకొని బాధపడటం మంచిది కాదు. ఒకనాటి నీ ఆశలు, ఆశయాలు, నీ ఆలోచనలు ఈనాడు నీకు సానుభూతి చూపిస్తాయా? తల్లిదండ్రుల చాటున సాగిన పట్టుదలలు, పంతాలు ఇప్పుడు కూడవు సరోజ. అసలు నువ్వు అవన్నీ మర్చిపోవాలి, మర్చిపోయి తీరాలి. అది కాదు పిన్ని. ఏది కాదు? నేను చెప్పేది విను. నీ జీవితం ఒక మలుపు తిరిగి మంచి బాటలో పడింది. అది ముళ్ళ బాటలో ప్రవేశించకుండా కట్టుదిట్టం చేసుకునే బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. పోనీ ఆయన మాట ప్రకారమే నడుచుకోవటానికి ప్రయత్నించు. అందువల్ల నీ ఆత్మగౌరవానికి నష్టం కానీ, నీ మనసుకు కష్టం కానీ, నీ అభిమానం దెబ్బతినేది కానీ ఏమీ లేదు. అతను అవునన్నది నువ్వు అవునని, కాదంటే కాదని ఒప్పుకోవటంలో తప్పేముంది, ముప్పేముంది? అప్పుడే మీ జీవితాలు చాలా దగ్గర పడతాయి. మీ హృదయాలు అనురాగలతతో బంధింపబడతాయి. అప్పుడు మీకు సుఖాలెంతో, కష్టాలు కూడా అంతే. లేదు పిన్ని, ఆయన నన్ను అర్థం చేసుకోవటానికైనా ప్రయత్నించరు. పిచ్చి పిల్ల, నువ్వైనా ఆ ప్రయత్నం చేశావా? నువ్వు ఆయన్ని అర్థం చేసుకున్న నాడు ఆయన నిన్ను అర్థం చేసుకోవటం అద్దం ముందు ప్రతిబింబమే అవుతుంది. చిన్ని చిన్ని పట్టుదలలతో హృదయాన్ని కల్మషం చేసుకోవటం మంచిదా? పెద్ద పరుగులు తీయటం మంచిదేనా? అంతెందుకు, నీ స్నేహితురాలు లత లేదు, ఆమె సంసారం చూస్తుంటే చూసే వాళ్ళకే బాధ అనిపిస్తుంది కావచ్చు. తాను ధనవంతుల కుటుంబంలోనిదే. అయితే తన పెళ్లి కాకముందు అలవాటు పడిన జల్సాలకు ఈనాడు భర్తను పీడించడం సబబా? భార్యను అర్థం చేసుకొని అతను మాత్రం ఎక్కడి నుంచి ఏం తెచ్చి పెట్టగలడు? భర్తను ఆమె అర్థం చేసుకొని అనుసరించగలిగితే వాళ్ళ జీవితం పువ్వుల బాట అవ్వదు. చెప్పు సరోజ. సరస్వతమ్మ గారు సరోజ ముఖంలోకి చూశారు. సరోజలో ఏ మార్పు వస్తున్నట్టు అనిపించలేదు. పిన్ని, నీతో పాటు నేను వచ్చి 1 నెల రోజులుంటాను ఆలోచించారు సరస్వతమ్మ గారు. అది ఒకందుకు మంచిదే అనుకున్నారు. అప్పటికి సుందరాన్ని అడిగావా? ఎందుకు అడగాలి అన్నట్లు చూసింది నిర్లక్ష్యంగా. లేదు, నువ్వే అడుగు. మాటల్లో సుందరం వచ్చి కూర్చున్నాడు. ఏమోయ్ సుందరం. ఏమిటండి? సరోజ నాతో పాటు 1 నెల రోజులుంటుంది, తీసుకెళ్ళనా? మీ ఇష్టం. సరోజ ఆశ్చర్యపడింది, అభిమానపడింది కూడా. ఎల్లుండి వెళ్తున్నాం. సరే. సుందరం లేచి బట్టలు మార్చుకొని స్నానం చేయడానికి వెళ్ళాడు నూతి దగ్గరకు. జయ సంగీతం నేర్చుకుంటోంది తెలుసా? సరోజ వినిపించుకోలేదు. సరోజ. ఏం పిన్ని? తలెత్తి పిన్ని వైపు చూసింది సరోజ. జయ సంగీతం నేర్చుకుంటోంది తెలుసా? అలాగా? అవునక్క. స్నేహితురాళ్ళ ఇళ్ళన్నీ చక్కబెట్టుకొని వీధిలోంచి వస్తూ అంది జయ. జయ, నీ పాట అక్కకు కూడా వినిపిస్తావా? ఓ ఎస్ అంది కూర్చుంటూ. నన్ను దయకనవేరా గోపాల బాల, ముదమున నిన్ను చేరి ఎంతెంతో వేడా, చిలిపి చిలిపి అలుకలతోడ రాధ నీతోనే జగడాలు ఆడా, చివికి చివికి పెనువాన అయ్యే చివరకు ఆ రాధ శరణమనుట నీమాయే. జయ పాట ఆగిపోయింది. సరోజ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. సరస్వతమ్మ గారు నవ్వుకున్నారు. జయకు ఇదేం అర్థం కాక అయోమయంగా చూస్తోంది. సరస్వతమ్మ గారు, జయ ఒక రిక్షాలోనూ, సుందరం, సరోజ మరో రిక్షాలోనూ కూర్చొని స్టేషన్కు వెళ్ళారు. దారిలో ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. ముగ్గురికి సుందరమే టికెట్లు కొని ఇవ్వాలనుకున్నాడు. అమ్మ టికెట్లు కొనమంది. 10 రూపాయల నోటు అందించింది జయ. మాట్లాడకుండా తీసుకొని టికెట్లు కొని టికెట్లు మిగిలిన చిల్లర జయ చేతిలో ఉంచాడు. ట్రైన్ వచ్చి ప్లాట్ఫారం దగ్గర ఆగింది. సరోజ, సరస్వతమ్మ గారు లోపలికెళ్ళి కూర్చున్నారు. ఉత్తరాలు రాస్తావా బావా? అలాగే జయ. సరోజ దృష్టిని మరోవైపు మరల్చుకుంది. మరో 5 నిమిషాల్లో రైలు కదిలింది. వస్తానోయ్. వస్తా బావా. సరోజ ఏమీ మాట్లాడలేదు. రైలు వెళ్ళిపోయింది.
సుందరం బరువుగా అడుగులు వేసుకుంటూ ఇంటి ముఖం పట్టాడు. 10 రోజులైంది. సరోజ ఒక్క ఉత్తరమైనా రాయలేదు. జయ 2 ఉత్తరాలు రాసింది. సుందరం జయకే జవాబిచ్చాడు. అందులో వేటిలోనూ సరోజ ప్రసక్తి లేదు. ఏం సరోజ, సుందరం ఏమైనా ఉత్తరాలు రాశాడా? లేదు. నువ్వైనా రాసావా? ఊహు. రాయలేకపోయావా? రాయలేదు. రాస్తావా? ఊహు. అమ్మ, బావ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అక్కయ్యక కాదు, నాకు. సరోజ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. బావకు ప్రమోషన్ వచ్చిందంట. అలాగా, వెళ్ళి అక్కతో చెప్పు. అక్క అక్క గదిలోకి పరిగెట్టింది. ఏం జయ? బావకు ప్రమోషన్ వచ్చిందట. సరోజ మౌనంగా ఊరుకుంది. ఈ ఊర్లో ఆఫీసులోనే వేశారట కూడా. వేయించుకున్నారేమో. జయకు అక్క వ్యవహారమేమీ నచ్చలేదు. ఎగిరి గంతేస్తుందనుకున్న అక్క చప్పగా నిర్లక్ష్యంగా మాట్లాడేసరికి జయ సంతోషమంతా చప్పున చల్లారిపోయింది. అమ్మకి ఈ విషయం చెప్తాను గొనిగింది జయ. ఏ విషయం? తీక్షణంగా చూసింది సరోజ. బావకి ఈ ఊరు వేసినట్టు వెంటనే వెళ్ళిపోయింది జయ. సరోజ నిలబడి అలా చూస్తూ ఉండిపోయింది. జయ తల్లితో చెప్పింది. సరస్వతమ్మగారు సంబరపడ్డారు. 10 రోజుల తర్వాత సరోజ పేరున ఒక పెద్ద కవర్ వచ్చింది. జయ పట్టుకెళ్ళి సరోజకిచ్చింది. సరోజ చేతిలోకి తీసుకుంది. జయ అక్కడి నుంచి చల్లగా జారుకుంది. సరోజ సంకోచించింది చదవటానికి. చదవకూడదనుకుంది. కానీ పిన్ని అడిగితే సరే చదివినంతలో పోయిందేముంది అనుకుని కవర్ చింపింది. మంచం మీద కూర్చొని చదవటానికి ఉపక్రమించింది. సరు ఉలిక్కిపడింది. ఇప్పటికీ జ్ఞాపకానికి వచ్చానన్నమాట అనుకుంది. జీవితంలో అడుగడుగున ఎదురుపడే సమస్యల్ని మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా మనలో మనమే పరిష్కరించుకోవటం శ్రేయస్కరం. అందుకు చదువు ఒక్కటే చాలదు సరు, సంస్కారం కావాలి. ఎదుట వ్యక్తిని అర్థం చేసుకునే దూరదృష్టి అవసరం. పట్టుదలల పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్థమయ్యిందా ఇప్పటికైనా? ఇంతకు నేనేమన్నానని నీకింత పట్టుదల? అది ఇద్దరికీ మంచిది కాదు. నిజంగా నువ్వక్కడ ఎంత బాధపడుతున్నావో నేను నీ గురించి అంతకంటే రెట్టింపు క్షోభ అనుభవిస్తున్నాను. ఈ మాటకు సరోజ ఆశ్చర్యపోయింది. తిరిగి చదవటంలో నిమగ్నురాలైంది. పోనీలే, జరిగిందేదో జరిగిపోయింది. నేరం ఎవరు చేసినా శిక్షార్హులే. అలాగే తప్పెవరు చేసినా క్షమార్హులే. నాదే తప్పని నువ్వు భావిస్తే నన్ను క్షమించగలవా? సరోజకు దుఃఖం పొర్లుకొచ్చింది. కళ్ళొత్తుకుంది. చివరి మాట సరు, నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉంటావో నేను ఊహించిన దాన్ని రుజువు చేస్తున్న ఈ ఉత్తరాలు చదువు. క్రింద 4 ఉత్తరాల్లోంచి కట్ చేసిన ముక్కలున్నాయి. ఒకటొకటి చదివింది సరోజ. బావా, అక్క నీ కోసం అహోరాత్రాలు ఎదురు చూస్తుంది. ప్రతిక్షణం నీ గురించే ఆలోచిస్తుంది. కనీసం ఒక్క ఉత్తరమైన రాయి బావా. బావా, అక్క నీ గురించి ఎంతగా బాధపడుతోందని, ఎందుకు వచ్చేశానని కుమిలిపోతోంది. తప్పు తనదేనని, తనంతట తాను నీ దగ్గరకు రావటానికి ముఖం చల్లటం లేదని పిన్నితో చెప్పి ఏడ్చిందో నాడు తెలుసా? సుందరానికి సరోజ చిన్నపిల్ల, గారాబంగా పెరిగింది కూడా. పోతే ఆమెను అంటిపెట్టుకున్న పంతాలు పట్టుదలలు కాలగమనంలో సర్దుకుపోతాయి. నీ మంచితనం నాకు తెలుసు. సరోజ ప్రవర్తన నిన్ను ఎంతగా కష్టపెట్టిందో నేను అర్థం చేసుకున్నాను. ఏది ఏమైనా మీ మధ్య మూడో వ్యక్తి ప్రవేశించి మీ సమస్యల్ని పరిష్కరించటం అనేది గౌరవం కాదు సరస్వతమ్మ. బావా, ఆడదాన్ని అర్థం చేసుకోలేవు నువ్వు. అయినా నీకు పర్వాలేదు. ఎందుకంటావేమో, నువ్వు మగాడివి. ఏం చేసినా చెల్లుతుంది. నేను నీకు చెప్పవలసిన దాన్ని కాదు బావా. ఆలోచించు. అక్క పరిస్థితిని అర్థం చేసుకుంటే సంతోషిస్తాము. నీ గురించి ఊహించగల శక్తి మాకుంది జయ. ఇది సంగతి సరోజ. మన పట్టుదలలు ఎంతవరకు దారి తీశాయో ఆలోచించు. నువ్వెలా ఆ రోజు వెళ్తున్నప్పుడు ప్రవర్తించినా ఈ ఇంటి తలుపులతో పాటు నా హృదయ కవాటాలు కూడా నీ ప్రవేశానికి ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఆలోచించు. నీ సుందరం. సరోజ వెక్కి వెక్కి ఏడ్చింది. తన తప్పుకు కుమిలిపోయింది. అలాగే నిద్రపోయింది. 2 గంటలకు మెలకువ వచ్చింది. సరస్వతమ్మ గారు ఎదురుగా నిల్చున్నారు. సరోజ, సినిమాకొస్తావా? లేదు పిన్ని, 3 గంటల బండికెళ్తున్నాను. ఆవిడ ఆశ్చర్యపడలేదు. సరే అన్నారు. జయ వస్తూనే తల్లి ముఖంలోకి గర్వంగా చూసింది. సరస్వతమ్మ గారు ఆనందంగా గది బయటకు వచ్చారు. సరోజ ట్రైన్ దిగి రిక్షాలో ఇంటికి వెళ్ళింది. సరోజను చూడగానే సుందరం నిర్ఘాంతపోయాడు. వచ్చావా సరు అనలేకుండా ఉండలేకపోయాడు. సరోజ రిక్షావాడికి డబ్బులిచ్చి పంపేసింది. సామాను లోపల పెట్టి సుందరం దగ్గరకు వచ్చింది. ఏమండి, నన్ను క్షమించగలరా? ఆశ్చర్యపోయాడు. తప్పు మీది కాదు, నాదే.
క్షమించాననండి తలదించుకుంది సరోజ. నీదని ఎవరన్నారు? పోనీ తప్పు మీదేనని క్షమించమని ఉత్తరం రాయటం బాగుందా? దానికి మరింతగా ఆశ్చర్యపడ్డాడు సుందరం. అయోమయంలోనూ పడ్డాడు. తెలియనట్లు అలా చూస్తారేం? ఇదిగో ఉత్తరం అందించింది. అందుకొని తొందరగా చదివాడు. రకరకాలుగా మారుతున్న రంగుల్ని గమనిస్తూనే ఉంది సరోజ. ఏమంటారు అన్నట్లు భర్త వైపు చూసింది. ఇంత నాటకం జరిగిందన్నమాట. ఏమిటిది? ఆశ్చర్యపడింది సరోజ. సరు, జీవితాలకు వెలుగుబాట చూపించే వాళ్ళు, మనుషుల్ని మరమ్మత్తు చేయడానికి కంకణం కట్టుకునే వాళ్ళు లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఎంతోమందికి, ఎన్నో కుటుంబాల వారికి దైవ సమానులు, హితాభిలాషులు. అర్థం కానట్టు చూసింది సరోజ. నిజానికి ఈ ఉత్తరాల సంగతి నాకేమీ తెలియదు సరు. అప్రయత్నంగా అంది సరోజ. అవును, మీ పిన్ని జయ కలిసి ఆడిన నాటకం. నా దస్తూరి నువ్వెప్పుడు చూడలేదు. నేనెప్పుడు నీకు ఉత్తరమైనా రాయలేదు. అలా జరిగుంటే నీకు అనుమానం కలిగేది. సరోజ కళ్ళల్లోకి చూశాడు సుందరం. సరోజ కళ్ళు కాంతితో మెరిశాయి. ఆ హితాభిలాషుల్ని తలుచుకుంటూ భర్త ఒడిలో వాలిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.